మీరెందుకు అమ్మగారు వంటగదిలోకి రావడం? ఏమైనా కావాలంటే పిలవచ్చు కదా. నేను నీతో మాట్లాడాలి, అందుకే నేనే వచ్చాను. చెప్పండమ్మా. ఏంటి ప్రిపేర్ చేస్తున్నావు? ఈరోజు కాస్త తొందరగా వెళ్ళిపోతున్నాం కదా. చపాతీలు చేసి పెడితే మీరెప్పుడైనా వేడి చేసుకుని తినొచ్చు. కర్రీస్ కూడా ఉన్నాయి, చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడడానికి వచ్చింది ఎందుకే దీప. నువ్వు చేసే ప్రతి పనిలో నటిస్తున్నట్టు కనిపించటం లేదు, నిజాయితీగా చేస్తున్నట్టే ఉంది. నేనెందుకు నటిస్తానమ్మా? కొన్నిసార్లు అవసరం మనం నటించేలా చేస్తుంది దీప. నీకు కార్తీక్కి జరిగే పెళ్లిని ఆపుదామని తాళిని దాచాను, కానీ పైకి మాత్రం నవ్వుతూనే ఉన్నాను. అంటే ఆ క్షణం నాలో నిజాయితీ లేదు, నిజాయితీగా ఉన్నట్టు నటించాను. నిజాయితీగా ఉండడానికి, నిజాయితీని నటించడానికి మధ్య తేడా నాకు స్పష్టంగా తెలుస్తోంది. నేను నటించట్లేదు, నిజాయితీగా ఉన్నానని మీరే అన్నారు కదా. అన్ని విషయాల్లోనూ నువ్వు అలాగే ఉన్నావా? పోనీ ఏ విషయంలో నిజాయితీగా ఉన్నట్టు నటించాను మీరే చెప్పండి. అదే ఆలోచిస్తున్నాను దీప. నాకు కావలసిన వాళ్ళు నేను వెళ్ళిపోతుంటే చూసి కూడా ఆపలేదు. నాతో ఏ సంబంధం లేని నువ్వు మాత్రం నీకవసరం లేకపోయినా నా కోసం వెతికావు, తిరిగావు. నేనెక్కడున్నానో తెలుసుకున్నావు, నన్ను నీ ఇంటికి తీసుకువెళ్ళావు, సేవ చేశావు, నా కోసం మాటలు పడ్డావు, పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. ఎక్కడా నాకు నీలో నటన కనిపించ. ఓ రక్త సంబంధం కోసం మనం ఎలా మనది అనుకుని చేస్తాం, అలా చేసినట్టే అనిపించింది. నువ్వు నా కన్న తల్లివమ్మా, నీకోసం చేయకపోతే ఇంకెవరి కోసం చేస్తాను? నీకింకా బాగా చెప్పాలంటే నీ తల్లి కోసమో నీ తండ్రి కోసమో ఎలా చేస్తావో అంత ప్రేమతో చేశావు. ఇప్పుడు నిన్నెలా అర్థం చేసుకోవాలి? నేను చూసిన దీప వేరు, నేను అర్థం చేసుకున్న దీప వేరు, ఇప్పుడు నేను చూస్తున్న దీప వేరు. నన్నొక కన్న కూతురులా చూసుకునేంత ప్రేమ నీలో నా మీద ఎక్కడి నుండి వస్తుంది? నువ్విచ్చి నీ ప్రాణంలో నుంచి. పైగా నువ్వు మా అమ్మవి కాబట్టి అన్నావు. నీకు నాకు ఏంటి బంధం? నువ్వు నా అమ్మవి. నువ్వంటావు, కానీ నేనైపోతానా? కాలేను కదా. నిజం చెప్పినా నమ్మలేని స్థితిలో ఉన్నావు అత్త. నేను ద్వేషించినా కూడా ఎంత ప్రేమ చూపించగలుగుతున్నావా? ఇదంతా ఎందుకు? కార్తీక్ కోసమా? కాదత్త, నేను ఇంతకు ముందే జరిగిందంతా కేవలం మీ ఇద్దరి మధ్య తీరుతున్న రుణాల బంధమేనని. కానీ నేను దీపని ఒక విషయంలో నమ్మలేకపోతున్నాను. సమస్య నీలోనే ఉందత్త. నువ్వు నిజాలు నమ్మలేక విన్నదే నిజం అనుకుంటున్నావు, చూసిందే నిజం అనుకుంటున్నావు. అన్నిటికీ సాక్ష్యాలు ఆధారాలు ఉండవత్త. మరి ఏ ఆధారం లేనప్పుడు దీప పట్టుకున్న గన్లోంచి బుల్లెట్ రాలేదని ఎలా నిరూపిస్తా అన్నావు? ఏది నమ్మాలో అర్థం కావట్లేదు, ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు. దీప ఎప్పుడు ఒకేలా ఉంది, ఇది నువ్వు నమ్మాలి. చిన్నప్పుడు నేను కోనేట్లో మునిగిపోతున్నప్పుడు కాపాడింది. నువ్వు కూడా తను మెచ్చుకున్నావు, పొగిడావు, దీవించావు. నువ్వు చేసిన సహాయానికి మేం నీకెప్పటికీ రుణపడి ఉంటాం. ఆ రోజు దీపకి ఏ కల్మషం లేదే. ఏ స్వార్థం కోసం తను నన్ను కాపాడి, ఏ ప్రయోజనం కోసం నా ప్రాణాలని రక్షించింది. ఆ తర్వాత నీ విషయంలో కూడా నువ్వెవరో తెలియకపోయినా కాపాడింది. నా విషయంలో కూడా అంతే. తనకి నాకు ఏ సంబంధం లేదని తెలిసినా నా కోసం బ్లడ్ ఇచ్చింది. దశరథ్ మావయ్యకి బుల్లెట్ తగిలిన విషయంలో కూడా దీపతి ఏ తప్పు లేదత్త. నిరూపించరా? ఆ రోజు ఏం జరిగిందో నిరూపించి. నా మైండ్లో తిరుగుతున్న విజువల్ ఒకటి. దీప చేతిలో గన్ పేలింది, నా భర్తకి తగిలింది. ఇది నువ్వు కాదని ప్రూవ్ చెయ్యి. నా మైండ్లో ఉన్న విజువల్ ని చెరిపేసాయి. దీప మీద నాకున్న ఆలోచనని మార్చే. మారుస్తానత్త. నీకు దీప మీద ఉన్న ఈ అభిప్రాయాన్ని అంతేకాదు, ఆ తర్వాత నీకు సర్ప్రైజ్ కూడా ఇస్తాను. అదే ఒక మేనల్లుడిగా నేను నీకు ఇచ్చే కానుక. నీకది జీవితాంతం గుర్తుంది. నీ మాటలు నిజమవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వన్న రోజు కోసం ఎదురు చూస్తాన్రా. ఏంటి బావా ఆ కానుక? నువ్వే అత్త కూతురు అని చెప్పడం. బావా నువ్వేం భయపడి అమ్మకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? నిజాన్ని నమ్మలేకపోవడం. వాటికి సాక్ష్యాలు ఆధారాలు అడుగుతుంది. ఎలా నిరూపిస్తావు? మరదలా, నీకోసం ఇన్ని చేయగలిగిన వాడిని అదొక్కటి చేయలేనా? మనం అనుకున్న కథకి ప్రీ క్లైమాక్స్ దగ్గర ఇప్పుడే సరికొత్త ఆట మొదలైంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. సరే, టైం అవుతుంది, వెళదాం పద. అయిపోతుంది బావా, ఒక్క 10 నిమిషాలు. త్వరగా కానీ మరదలా. ఈరోజు చాలా సంతోషంగా ఉండుంటావులే. అమ్మా నాన్న కలిసిపోయారు, వాళ్ళిద్దరి మధ్య కూర్చొని భోంచేసావు, పొలమారితే తల మీద తట్టారు, పొగిడారు, మీ తాతేమో బట్టలు పెట్టాడు. అబ్బో, చాలా చాలా జరిగాయి. అన్నింటికి కారణం నువ్వే. అందుకేనా థ్యాంక్స్ చెప్పింది? సారీ బావా, చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్స్ బావా. ఇలాంటి థ్యాంక్స్లు ఏం గుర్తుంటాయమ్మా? బావకు ఒక మరదలు థ్యాంక్స్ ఎలా చెప్పాలి? గట్టిగా పట్టుకుని దగ్గరికి లాగి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి కొంటిగా నవ్వి కన్ను కొట్టి
థ్యాంక్స్ బావా అని ఒక మా స్టైల్లో చెప్తే ఆ కిక్కే వేరమ్మా. అవునా? అయితే చూడు, ఇలా చెప్తే చాలా. వరదరా, ఇంత బలంగా లాగుతావా? హ్యాండిల్ విత్ కేర్ అమ్మా. థ్యాంక్స్ బావా. అబాబాబాబాబా, ఇది నా మాస్ మరదల స్టైల్ అంటే. ఆదరగొట్టే పో. సిగ్గేస్తుంది బావా. అబ్బా, సేమ్ విత్ మీ మరదలా. తీసుకోండి. నేను మీ ఎవరితోనూ మాట్లాడను. ఎందుకు? మీరంతా అమ్మమ్మ తాత పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కి వెళ్ళి నన్ను మాత్రం స్కూల్ కి పంపించారా? ఇది చీటింగ్ కదా? నువ్వు రాలేదు అని నీ కోసం మీ తాత స్వీట్స్ పంపించాడు. లోపల గదిలో పెట్టాను, వెళ్ళి తినే. తింటాలే నానమ్మ. అమ్మా, ఏంటి? ఇంకమ్మమ్మ మన ఇంటికి రాదా? ఎందుకు రాదు? వస్తుంది. తాతయ్య దగ్గర అమ్మమ్మ ఉండిపోయింది కదా, అంటే దాగుడు ముద్దల ఆటలో అమ్మమ్మ ఓడిపోయినట్టే కదా. ఈ దాగుడు మూతలాటేంటి, ఓడిపోవడం ఏంటి? నీకు తెలీదా తాతయ్య? అది నేను చెప్తానులే. అమ్మమ్మ మళ్ళీ దాగుడు ముద్దలు ఆడుతుందా? చాలేవే బాబు, ఇలాంటి ఆటలు మళ్ళీ వద్దు. కొన్ని ఆటలు వీలైనంత త్వరగా ముగిసిపోతేనే అందంగా ఉంటాయి. పెద్దవాళ్ళకి దాగుడు ముద్దలు అంటే భయం అనుకుంటా, అందుకే ఆడటం లేదు. అదే మేమైతే ఎన్నిసార్లు ఆడుకునే వాళ్ళము. నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో శౌర్య. అలాగే అమ్మా. దీపా, ఇలా రా. మన జీవితాల్లోకి ఒక తుఫాన్ వచ్చి వెళ్ళిపోయినట్టుందిరా. జోస్నకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసే ఎవరి జీవితాల్లోకి ఏ తుఫాన్లు రావు కాంచన. అందరూ ప్రశాంతంగా ఉంటారు. నువ్వేదైనా మంచి సంబంధం ఉంటే మనం చూసినా వాళ్ళకెక్కడ నచ్చుతాయిరా. ఒకవేళ బావకి నచ్చినా జోస్నకి అదంతా అదో పద్ధతి. పొరపాటున ఎవరినైనా తీసుకొచ్చినా వాడు జోస్న కంటే ముదురై ఉండాలి, లేదంటే పెళ్ళైన 3వ రోజే పారిపోతాడు. నాన్న ఏదో ఒక సంబంధం చూస్తాడులేండి. ఇప్పుడైతే ఉన్న గొడవలన్నీ పోయి అందరం ఒకటైపోయాం. చాలా సంతోషంగా ఉందిరా. మనం ఇంకెప్పుడు ఇలాగే ఉండాలిరా. ఉండాలంటే నేను అత్తకిచ్చిన మాట నిలబెట్టుకోవాలమ్మా. దానికంటే ముందు మరో పని చేయాలి. నీ వల్ల మీ అమ్మా నాన్న కలవాలనుకున్నావు, కార్తీక్ దీప వల్ల కలిశారు. అవును గ్రాని, నేను వదిలేయాల్సింది వాళ్ళని కాదు, నిన్ను. నేనేం చేశాను? ముందు నువ్వు ఎవరి సైడ్ ఉన్నావో చెప్పు. నీకెందుకు ఈ అనుమానం? అవన్నీ తర్వాత. ముందు నువ్వు ఎవరి సైడ్ ఉన్నావో చెప్పు. నీ సైడేనే. ఈ పారిజాతం ఎప్పుడు మనవరాల కోసమే బ్రతుకుతుంది. అయితే నీ గోల్ ఏంటి? ఇది కూడా చెప్పాలా? చెప్పాలి గ్రాని, ఎందుకంటే ప్రతి జర్నీకి ఒక డెడ్ లైన్, ప్రతి రోడ్డుకి ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అలాంటి డెడ్ లైన్ ఇప్పుడు నా జర్నీకి వచ్చింది. ఇది నా ఎండింగ్ పాయింట్. కోరుకున్న ప్రేమని పొందలేకపోయాను. దీప్ ఎత్తుకుపోయింది. ఆస్తి మొత్తం తాత డాడీ పేరు మీద రాశాడు. కనీసం ఇంట్లో రెస్పెక్ట్ అయినా ఉందా అంటే 100% లేదనే చెప్పాలి. అందుకే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు నేను క్లారిటీగా లేకపోతే నా ఫ్యూచర్ ని కోల్పోతాను. అది కాదే గ్రాని, నువ్వు నన్ను అర్థం చేసి ఏదో ఒక రకంగా దీపని ఇరికించాలనుకున్నాను. అది నా వల్ల కాలేదు. ఇప్పుడు సీఈఓ పోస్ట్ కూడా పోతే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? వెళ్ళి మీ తాతను అడుగు. ఆయన దగ్గర నాకున్న రెస్పెక్ట్ చూసావుగా. ఇప్పుడు నేను పోయి సీఈఓ పోస్ట్ గురించి మాట్లాడితే బయటికి పో అంటాడు. మరి ఏం చేద్దాం? ఇది మన డ్రీమ్. నేను సీఈఓగా ఉంటే ఆ తర్వాత ఆస్తి మొత్తం ఎలా నా పేరును రాయించుకోవాలో చెప్తా. అర్థమైంది. సరే, నేను ఒక ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం కాదు గ్రాని, తాతని బ్రతిమాలు. మీ తాత తాచుపామే. నువ్వు నాగస్వరం ఊదు. కర్ర తీసుకుని కొడతాడు. నీ తెలివితేటలతో తాతని బుట్టలో పడేసి తాళి కట్టించుకునేదాన్ని. ఈ ఒక్క సాయం చేయలేవా? నాలో ఉన్న పాత పారిజాతాన్ని నిద్రలేపుతున్నావా? మనం అనుకున్నది జరగాలంటే పాత పారిజాతం రావాలి గ్రాని. ఓకే, నా టాలెంట్ అంతా వాడి మీ తాతని ఎలా ఒప్పిస్తానో చూడు. గ్రాని అడిగితే తాత ఒప్పుకుంటాడా? ఈ 2 రోజులు ఎంత బాధపడ్డామో, ఈ కాసేపు అంత నవ్వుకున్నావురా. మన నుండి ఈ నవ్వుల్ని ఎవరూ దూరం చేయలేరు. మనమంతా కలిసే ఉంటాం కదా. కార్తీక్, ఈ మాట నిజంగానే అంటున్నావా? ఇందులో అబద్ధం ఏముంది మాస్టారు? అలా అయితే నేను మీతో ఉండొచ్చా? మాస్టారు, మనమంతా కలిసే ఉంటాం, కానీ ఎవరిళ్ళు వాళ్ళకున్నాయి, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకున్నాయి. ఇక మీరు బయలుదేరండి మాస్టారు. ఇంటి దగ్గర చిన్నమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ నేనెవరి కోసం ఎదురు చూస్తున్నానో మీరు అర్థం చేసుకోరా? కొన్ని ప్రశ్నలకి సమాధానాలు మారవు మాస్టర్. అయితే జోస్ను అడిగింది కరెక్టే. నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు, కానీ
మీ అమ్మా నాన్న గురించి మాత్రం ఆలోచించడం లేదు. భార్యాభర్తల్ని కలిపేంత సమర్థత ఉంటే అత్తని మావని ఎందుకు కలపలేకపోయారు? మనుషులు కలవడం అంటే చేతులు కలపడం కాదు మాస్టర్. అత్తయ్య మామయ్య కథ వేరు, మీ కథ వేరు. అనుకుంటే అంతా మన చేతుల్లోనే ఉందిరా. ఎందుకంటే గీతలైనా రాతలైనా మన చేతులతో రాసుకున్నవే కదా. మనం మాట్లాడుకోవటం అనేది మనకి సంబంధించింది. మనం కుటుంబంగా కలిసి ఉండటం అనేది నా తల్లి నిర్ణయం మీద ఆధారపడిన విషయం. అయితే నేను కాంచన్నే అడుగుతాను. కాంచనా, నేను మళ్ళీ మీతో మునుపట్లా కలిసి ఉండడానికి నా కొడుక్కే అభ్యంతరం లేదు. దీపా, నీకేమన్నా అభ్యంతరం ఉందా? అత్తయ్య నిర్ణయమే నా నిర్ణయం మామయ్య గారు. చూసావా కాంచన, అంతా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. మీ అన్న కుటుంబం సంతోషంగా ఉందని, మీ అన్న వదిన కలిసిపోయారని నువ్వు పడుతున్న ఆనందం సగమే. అదే మన కుటుంబం కూడా కలిసిపోతే అది కదా నిజమైన ఆనందం. అది కదా మన జీవితానికి నిజమైన సంక్రాంతి. కాంచన, సరే అను కాంచన. గతంలో చెప్పిందే మళ్ళీ చెప్తున్నానండి. నేను వద్దు అనుకున్నది నాకొద్దు, నేను మరొకరికిచ్చేసింది నాకొద్దు. ఇది నా జీవితంలో లేదు అని నేనొకటి వదిలేసుకుని బతుకుతున్నాను. అది మీరే. ఎందుకు, ఏంటి, మీరేం చేశారు, నేనేం కోల్పోయాను, ఎంత బాధపడ్డాను, ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాను, ఇవన్నీ అందరికీ తెలిసినవి. మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండిపోతుందా కాంచన? కొన్నింటికి మార్పు ఉండదండి. నన్ను క్షమించు అనే అర్హత కూడా నాకు, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను కాంచన. ఎందుకు మనందరం కలిసి ఉండకూడదు? లోకం వేలెత్తి చూపిస్తుంది. లోకానికి భయపడేదాన్నే అయితే మిమ్మల్ని ఇంటికి కూడా రానిచ్చేదాన్నే కాదు. మీరిలా ఇంటికొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? రెండో భార్య ఎవరనుకుంటారు? నాకు విలువుంటుందా? నా కొడుక్కి విలువుంటుందా? ఇవన్నీ నేను ఆలోచించలేనా? కానీ ఆలోచించలేదండి. ఎందుకంటే మనం ఎలా ఉన్నా ఈ సమాజం పేర్లు పెడుతూనే ఉంటుంది, నిందిస్తూనే ఉంటుంది. మనమే ఒక నిర్ణయం తీసుకోవాలి, దానికి కట్టుబడి ఈ సమాజానికి జనానికి తగ్గట్టుగా మన నిర్ణయాలు మార్చుకుంటూ పోతే చివరికి మనం మిగలవండి. సగం సగం పంచుకోలేనని పూర్తిగా మిమ్మల్ని వేరొకరికి కావేరి నా భర్తను పంపను అంటే మా ఇంటి శుభకార్యాలకు కూడా మిమ్మల్ని పిలిచే అధికారం నాకు లేదు. కావేరి తోబుట్టువులా కలిసిపోయే మనిషి కాబట్టి మీరు ఇలా మాతో ఉండగలుగుతున్నారు. దీన్ని కూడా మీరు దూరం చేసుకోకండి, వెళ్ళండి. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, ఇది కూడా మీ ఇల్లే. ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు, కానీ తండ్రిగా మాత్రమే, కాంచనకి భర్తగా కాదు. ఈసారి వెళ్ళండి. నీ మనసు ఏనాటికైనా మారుతుందని ఒక చిన్న ఆశతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కాంచన. కానీ చిన్న మాట, కార్తీక్కి తండ్రిగా వచ్చే అధికారం ఉందన్నావు చూడు, అందుకు నాకు చాలా సంతోషం.